ఈ మధ్యకాలంలో పిల్లలు మొబైల్ ఫోన్ మరియు ఇంటర్నెట్ వాడకం ఎక్కువైనది. తల్లిదండ్రులు ఏ విధంగా వారిని పర్యవేక్షించాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ మధ్యకాలంలో పిల్లలు మొబైల్ ఫోన్లో వాడకం ఎక్కువయ్యి గేమింగ్స్ యాప్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల మతిస్థిమితం కోల్పోవడం వంటి సంఘటనలో మనం గమనించాము. అలాగే చిన్న వయసు వల్ల ఏది మంచి ఏది చెడు తెలియకపోవటం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రతి తల్లిదండ్రులు గమనించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానికి గాను తల్లిదండ్రులు పిల్లలు మొబైల్ ఫోన్లో మరియు ఇంటర్నెట్ వాడకం ప్రమాదకరంగా మారకుండా ట్రాక్ చేయవలసి ఉంటుంది. అదిలాగో చూద్దాం. పిల్లలతో మొబైల్ ఫోన్లు మరియు ఇంటర్నెట్ ఎలా బాధ్యతాయుతంగా ఉపయోగించాలో, వారి చదువులో వాటి ఆవశ్యకత ఎంత ఉన్నది, దాని యొక్క దుష్ప్రభావాలు ఏంటి అనేది వారికి ముందుగా తెలియపరచాలి. అలాగే వారికి ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే మీ వద్దకు వచ్చి వారు మీకు సమస్యని చెప్పుకునేలా ప్రోత్సహించాలి. ఇలా చేయటం వల్ల వారికి మంచి చెడు తెలుస్తుంది. స్పష్టమైన నియమాలు వారికి పెట్టాలి. అనగా స్క్రీన్ టైం 1 గంట మట్టికే ఇస్తున్నామని తెలియపరచాలి. అలాగే ఏదైనా కంటెంట్ సెర్చ్ చేస్తున్నప్పుడు మరియు సోషల్ మీడియా వాడుతున్నప్పుడు వారికి పరిమితులు విధించాలి. పేరెంటల్ కంట్రోల్ యాప్స్ వాడాలి. దానివల్ల పిల్లలు ఆన్లైన్లో ఏమే కార్యకలాపాలు చేస్తున్నారో పర్యవేక్షించవచ్చు. అనుచితమైన కంటెంట్ను బ్లాక్ చేయవచ్చు. ఉదాహరణకు గూగుల్ ఫ్యామిలీ లింక్ యాప్ ఆన్లైన్లో కార్యకలాపాలు చేస్తున్నప్పుడు మన వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకుంటున్నారా, లేదా వారు ఏమైనా ప్రమాదకరమైన అప్లికేషన్స్ వాడుతున్నారా, వారి ప్రవర్తన ఎలా ఉన్నది అన్నదే మనం మానిటర్ చేసుకోవాలి. మీ పిల్లలు ఆన్లైన్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తున్నప్పుడు దాని యొక్క విశ్వసనీయత అంచనా వేయగలిగే స్కిల్స్ నేర్పించాలి. అలాగే వారికి ఏ విధమైన స్కామ్స్ కానీ థ్రెట్స్ కానీ వస్తాయో వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఎలాగా ఎదుర్కోవాలో వివరించాలి.